నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనాన్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం న్యూస్లో ఫ్రీక్వెంట్గా వినే పిఎల్ఐ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. సింపుల్గా చెప్పాలంటే ఇది స్కూల్లో పిల్లలు బాగా చదివితే పేరెంట్స్ ఇచ్చే గిఫ్ట్ లాంటిది. గవర్నమెంట్ కంపెనీస్కి ఏం చెప్తుందంటే, మీరు చైనా నుండో లేక వేరే దేశం నుండో తెప్పించి ఇక్కడ అమ్మొద్దు, మీ ఫ్యాక్టరీలు ఇక్కడే పెట్టి ఇక్కడే వస్తువులు తయారు చేయండి. అప్పుడు మీరు తయారు చేసే ప్రతి ఎక్స్ట్రా వస్తువు మీద మేం మీకు కొంత క్యాష్ బ్యాక్ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని చెప్తుంది. దీని ముఖ్య ఉద్దేశం మేక్ ఇన్ ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం మరియు మన దేశం ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం తగ్గించడం. ఉదాహరణకి, మొబైల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీలు 2020కి ముందు అన్ని బయట నుండి తెప్పించేవి. కానీ ఈ స్కీమ్ వచ్చాకే యాపిల్ లేదా శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పుడు ఇండియాలోనే ఫోన్స్ తయారు చేస్తున్నాయి మరియు ఇక్కడ్నుండి ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకి లాభం ఏంటంటే, వాళ్లకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, గవర్నమెంట్ నుండి ఫ్రీ మనీ వస్తుంది. మరి దేశానికి లాభమేంటంటే, కొత్త ఫ్యాక్టరీలు రావడం వల్ల లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఆటో, ఫార్మా మరియు టెక్స్టైల్స్ లాంటి రంగాల్లో ఈ స్కీమ్ చాలా యాక్టివ్గా ఉంది. అందుకే ఈ సెక్టార్స్లో స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో పిఎల్ఐ అంటే కేవలం స్కీమ్ కాదు, ఇది మన దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే ఒక పెద్ద విజన్. ఇలాంటి ఇంపార్టెంట్ ఎకనామిక్ అప్డేట్స్ని సింపుల్ తెలుగులో నేర్చుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Note, this content is for educational purposes only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before making any investment decisions.